హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకనే ఒక మంచి హెల్దీ అండ్ కూల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే క్యారెట్ బాదాం మిల్క్ షేక్. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా బాదాం గింజల్ని నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళలో కూడా నానబెట్టుకుంటే త్వరగా నానిపోతాయి. మనం ఈవినింగ్ చేయాలనుకుంటే ఉదయాన్నే బాదం పప్పుల్ని నానబెట్టుకుంటే పైన స్కిన్ అనేది ఈజీగా పీల్ చేసుకోవచ్చు. ఇక తర్వాత నేను ఇక్కడ 3 క్యారెట్లను తీసుకున్నాను. వీటిని కూడా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా పీల్ చేసుకొని ఒకసారి క్యారెట్లని శుభ్రంగా కడుక్కొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇష్టమైతే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం పెద్దవాళ్ళకైతే కాజూస్ని ఒకటి అవాయిడ్ చేయాలి, పిల్లలకైతే కాజూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్స్ని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి. ఒక కుక్కర్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా స్టీమింగ్ బౌల్ ఒకటి ఉంచుకొని ఇందులోకి క్యారెట్స్ అన్నీ వేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీతో ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను. అదేంటంటే, చిన్నపిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి డైలీ మార్నింగ్ ఒక క్యారెట్ని తురిమి కొద్దిగా షుగర్ యాడ్ చేసి బాగా కలిపేసి ఉదయాన్నే పరగడుపునే డైలీ ఇచ్చామంటే మెల్లిగా ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అన్నది తగ్గిపోతుంది. క్యారెట్ ముక్కలు ఉడికే లోపల బాదం పప్పులకి పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి. బాదం పప్పుల్ని ఎప్పుడూ స్కిన్తో పాటు తినకూడదండి, అందులో మైల్డ్గా పాయిజన్ ఉంటుంది అంటారు. కాబట్టి తప్పకుండా స్కిన్ తీసేసుకొని తినాలి. ఇప్పుడు విజిల్ అంతా పోయాక మూత ఓపెన్ చేసుకుంటే మనకి క్యారెట్స్ బాగా ఉడికి ఉంటాయి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. మనం ఏదైనా మిక్సీకి వేసేటప్పుడు అది వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, బాగా చల్లారాకనే వేసుకోవాలి. ఇలా క్యారెట్స్ అన్నిటినీ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక ఇలాచి, నేను ఇక్కడ 1/2 కప్పు దాకా పంచదార తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. సమ్మర్ వచ్చేసింది కదా అనేసి చాలామంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, చల్లగా ఉంటాయని. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మనము ముందుగా పెద్దవాళ్ళు కనుక తీసుకున్నారంటే పిల్లలకు కూడా ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. ఇప్పుడు ఉడికించి పక్కన ఉంచుకున్న ఈ క్యారెట్స్ని వేసుకోవాలి. వీటితో పాటు మనము స్కిన్ అవుట్ చేసుకున్నాం కదా, ఆల్మండ్స్ కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. మధ్యలో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మనము మిల్క్ షేక్ని రెడీ చేసుకోవాలి. నేను 3 క్యారెట్స్కి 1/2 కప్పు షుగర్, ఒక 20 దాకా ఆల్మండ్స్ తీసుకున్నాను. అలానే 2 కప్స్ దాకా పాలు తీసుకున్నాను. ఇలా పాలు కూడా పోసుకొని ఒకసారి మనము బ్లెండ్ చేసుకున్నామంటే మనకు మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. మిల్క్ షేక్స్ అన్నవి మనము బాగా చల్లగా ఉండాలనేసి ఐస్ క్యూబ్స్ అవి యాడ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనము పాలని ఫ్రిడ్జ్లో ఉంచామంటే పాలు బాగా చల్లగా అయిపోతాయి. పాలు బాగా చల్లగా అయ్యాక ఆ పాలతో మనము మిల్క్ షేక్ చేసామంటే మనము ఇన్స్టెంట్గా బాగా కూల్గా ఉన్న మిల్క్ షేక్ మనకి రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.